సునాదస్వరము మార్చి 24. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకి ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. మరి మనము దశభాగము దేవుని మందిరంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాల గురించి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము మందిరంలో ఆహారం ఉండులాగున 10వ వంతును తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు. మన పంటను తినివేసే పురుగును గద్దిస్తాను, అవి భూమి పంటను నాశనము చేయవని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఒక రైతు మరి విత్తనం వేసినప్పుడు పంట అంతా కూడా నాశనం కాకుండా ఆ పురుగులన్నిటిపైన పురుగుల మందు చల్లి వాటిని కాపాడుకుంటాడు. మరి అదేవిధంగా దేవుడు మన పురుగులను, మన పంట తినివేసే వాటన్నిటిని కూడా గద్దించి తొలగిస్తాడు. మన శరీరంలో వచ్చే వ్యాధులు, రోగములు కావచ్చు, మనకు ఫైనాన్స్లో వచ్చే అప్పులు, సమస్యలు కావచ్చు, కుటుంబంలో వచ్చే సమస్యలు ఏవైనా కూడా మన పరిచర్య విషయంలో మన పంటను ఏవైతే నాశనం చేస్తాయో ఆ పురుగులన్నీ గద్దించి తొలగించే దేవుడు. కాబట్టి మనము విశ్వాసంతో దేవుని వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ దేవుని మందిరంనకు మనం 10వ వంతు తీసుకొని వెళ్ళినప్పుడు ఆనందకరమైన దేశంలో మనము నివసించలాగున ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడి ఉంది, పరిచర్యకు మనం సహాయం చేయాలి, మందిరమునకు మనం సహాయం చేయాలి. సంతోషముతో ధారాళముగా ఉత్సాహముగా దేవుని ఇచ్చువారు దేవుడు మరి సంతోషిస్తాడు. కొంచెముగా విత్తువారు కొంచెముగా ఫలం పొందుతారని రాయబడింది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుని సన్నిధికి ధారాళంగా తీసుకొని వెళ్దాం. మన మందిరంలో ఆహారం ఉండులాగున 10వ వంతు మనం తీసుకొని వెళ్దాం. ఎప్పుడైతే మనము ఇచ్చినప్పుడు ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెలు నింపుతాడు. మన పంటను నాశనం చేసి పురుగులను గద్దిస్తాడు. మన భూమి పంట నాశనం కాదు, అకాలంలో ఫలము రాలకుండా ఆయన సంరక్షించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళి ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. వినిచిన ప్రతి ఒక్కరి మందిరాలను దీవించి ఆశీర్వదించండి. వారి మందిరంలో ఆహారం ఉండులాగున అందరూ 10వ వంతు తీసుకొని వచ్చి కృపనీయండి దేవా. వారి జీవితాలను, వారి కుటుంబాల్లో ఎక్కడ పంట తినే పురుగు ఉంటే గద్దించి వారి పంటనంతా సంరక్షించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.